ఈ రోజు పండగతో పాటు ఇంతమంది ఇక్కడ వచ్చారు. వీళ్ళు రావడమే కాదు, వీళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారు. సో ఆ ఫ్యామిలీలు అందరూ కలిసి ఒక స్కిట్ చేస్తే ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? హాయ్, నమస్తే సార్. నమస్తే మేడం. మా అమ్మ మా నాన్న అంటే ఏం లేదు మేడం, మా మమ్మీ డాడీ ఇన్ని నెలల్లో ఫస్ట్ టైం ఒక కోరిక అడిగారు. పండగ కదా, మీ ఆర్టిస్టులు అందరూ ఇంటికి పిలిచి చిన్న పార్టీ ఇద్దాము అని. సో అది సంగతి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీని పిలుస్తాను. కమాన్, ఫస్ట్ ఫ్యామిలీ ప్లీజ్. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతాము. నమస్తే సార్. చూసా మనల్ని చూడగానే ఎలా నమస్కారం పెట్టాడు. నీ స్కిట్ చూడలేనట్టుందిరా, అందుకే అలా పెట్టాడు. మీరు బాగున్నారా సార్? బాగున్నాను. ఊర్లంతా బాగున్నారా? అంతా బాగున్నారు. నిన్న ఇటు వచ్చాడు, అప్పుడు కానీ కొత్త తేడా వచ్చింది. నేను ఆర్టిస్ట్ ని అలా మాట్లాడకూడదు. నేను నీకంటే పెద్ద ఆర్టిస్ట్ రా. ఎవరు చెప్పాడు నీకు? నువ్వు 100-200కి వెళ్తుంటావురా, నేను 25కి తగ్గనరా. మీ అబ్బాయి స్కిట్లు మాత్రం ఎర్రగా తీసేస్తాడు సార్. చూసా నా స్కిట్ ఎర్ర తీసేస్తాడు. వాళ్ళు చూడలేనట్టుంది, అందుకే ఎర్ర తీసేస్తారు. నా గురించి నువ్వు ఎప్పుడైనా గర్వంగా తలెత్తుకొని తిరిగావా? ఎందుకు తిరగట్లేదు? చూసారా? కరెక్ట్ గా విను ఆయన చెప్పేది. ఎందుకు తిరుగుతున్నావు? చుట్టుపక్కల ఎవరైనా రాళ్ళు తీసుకుని కొడతారని. చాలా డేంజర్ గా ఉన్నారు, మీరు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి భయ్యా. అవును, ఇందాక ఏంటి రూమ్ దగ్గర గొడవ ఏంటిరా? అందరూ మొత్తం సెల్ఫీలు తీసుకుంటాను, అందరు ఎవరు రానివ్వలేదు. ఏంటి సెల్ఫీలు కూడా నీకు అంత కష్టంగా ఉందా? మరి కష్టం కదా, నువ్వు యాక్టర్ అయితే ఇప్పుడు తెలిసింది నీకు. అది మేడం ఫస్ట్ ఫ్యామిలీ. కమాన్, సెకండ్ ఫ్యామిలీ ప్లీజ్. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. నమస్తే సార్. ఏంటి ఏం చేస్తా ఉంటారు నాన్నగారు? పికప్ డ్రాప్ అంటే అంటే నన్ను ఇంటి దగ్గర నుండి పిక్ చేసుకొని సెట్ లో డ్రాప్ చేస్తా ఉంటాడు. అంటే అది కట్టాలి బతకడానికి. బిజినెస్ ఏం చేస్తారని అంటున్నా. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టా? అయ్యా ఏంటది చెప్పు. ఇప్పుడు ఈయన తాయిన కోటర్ సీసా బీర్ సీసా అమ్ముకొని మళ్ళీ ఈయన తాగుతాడు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇది కాదు కానీ ఇంకేం చేస్తా ఉంటారు? నాకు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల మెసేజ్లు వస్తే వాడికి రిప్లై ఇస్తా ఉంటాడు మా నాన్న. అవును నాన్న, నాకు ఇన్స్టాగ్రామ్ లో 3 అమ్మాయిలు మెసేజ్ చేయాలి, వాళ్ళు మెసేజ్ చేయట్లేదేంటి? పట్టించుకోకురా నువ్వు అవన్నీ పట్టించుకోకు. ఇప్పుడు అమ్మాయి 3 నన్ను బ్లాక్ చేశారు నాన్న. ఇంతకీ ఏం మెసేజ్ పెట్టావు? అంటావా ఇంకా భయ ఇంకేంటి? ఇంకేం లేదు, మేము కూర్చుంటాం. థర్డ్ ఫ్యామిలీ ఎవరు వస్తున్నారు చూద్దామా? ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన. అన్నా చూసావా, ఇదే నా ఫ్యామిలీ. నన్ను మర్చిపోయినావా ఏంటి? బాబునిచ్చి పెట్టి చూడండి ఎంత చిన్న పిల్లగాడు. నేను కూడా మీ ఫ్యామిలీయే. మీ బాబా చూడండి, పైమ పోలికలన్నీ. ఏ పొలుగులు రాలేదు. అత్తయ్య ఏంటి నేను బయట ఉంటే అలా ఇచ్చిపెట్టి వస్తారా ఏంటి? వదిన నువ్వన్నా చెప్పాలి కదా. ఏంటి మీరు ఫ్యామిలీయా? మా చెల్లెంటి డ్రైవర్ అని చెప్పింది. ఓహో, నా కారుకు నన్నే డ్రైవర్ చేసినవా? రామకృష్ణ నువ్వు చెప్పినట్టు. సారీ చాలా దూరం నుంచి వచ్చామండి, 200 కిలోమీటర్స్. ఒక్క బస్సుని పట్టుకొని ఇక్కడ దాకా వచ్చారా? నీ ఒక్క డైలాగ్ జిమ్డీ వల్ల నువ్వు రాలేదా? అమ్మ నీకు ఒక విషయం చెప్పనా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెనక చాలా దాచా. వెనకెందుకు దాచావే? ఇక్కడ ముందు దాయొచ్చు కదా. చూడక్క అమ్మ ఎలా అంటుందో. అమ్మ అనేది కూడా నిజమే కదనే. నువ్వు స్టేజ్ మీద కర్ర పట్టుకొని నిలబడితే ఆ కర్రని చూడాలా లేదా నా చెల్లెని చూడాలా? నేను కూడా అట్లనే మోసపోయినా మేడం, ఏది కర్ర ఏది కట్టాలి. నాకు పెళ్లి చెయ్యమ్మా.
నిన్నెవడు చేసుకుంటాడే? నాకు మా బావున్నాడు తెలుసా? నాకు టేస్ట్ ఉంది. నాకే లేదా టేస్టీడా? నాకే లేదా టేస్టీడా? మరి ఆ రోజు చెప్పనా అక్క లేనప్పుడు కరెంట్ పోయింది. ఏం జరిగింది? మోసపోయినా నేను మేడం, మీరు నాకు న్యాయం చేయాలి. అరే చెప్పేది ఇంట్రా మొత్తము. కరెంట్ పోయినప్పుడు నన్ను ఏం అడిగాడో తెలుసా? అమ్మ నేను కూడా అడగలేదు. అది కాదురా, అక్క ఎక్కడుంది అని అడిగాడు అంతే. అక్కెక్కడుందా? ఆ అందరికంటే మా పిన్ని చాలా బెస్ట్ అండి. పిన్ని, ఒకవేళ నేను నీ ఇంట్లో పుట్టుంటే ఏం చేసేదానివి? పినాయిలేసి కడిగేదాన్ని. పిన్ని షడప్, పిన్ని షడప్, పిన్ని యూ షడప్. అది కాదు పిన్ని. ఫేస్ బాలేదు. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో. ఎందుకు? సబ్బు కొనుక్కో, రాసుకో, మంచిగా కనిపిస్తావు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇదిగో 50 రూపాయలు. ఎందుకు? దానికంటే ఒక సబ్బుతో సరిపోద్ది, నీకైతే 5 కావాలా? మీకు 100 రూపాయలు ఇస్తా, ముగ్గురు కడుక్కోండి. సూపర్ ఫ్యామిలీ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే బామ్మర్ది, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. అల్లుడు మన అల్లుడా? మీ అల్లుడు. అదే కొడుకు. ఇంకా 4th ఫ్యామిలీ ఉంది, మామూలు ఫ్యామిలీ కాదు. ఒకసారి పిలుస్తా మేడం, కమాన్. కానీ ఏదేమైనా రోహిణి అమ్మ అనగానే మీరు ఉబ్బి తప్పిపోయిపోతారు కదమ్మా. అదే ఉబ్బిపోతుంటే. అమ్మా, అలా అనకూడదు, నా పరువు పోతుంది. బరువులుగా పోలేదు, పరువు పోతే ఉందిలో. మీరేం చేస్తున్నారమ్మా? అది కాదమ్మా అడిగేది. అది అలా ఉబ్బిపోతుంటే మీరేం చేస్తున్నారు అని. చూడనట్టు వదిలేయడమే. టీవీలో రాగానే ఎందుకు ఛానల్ మార్చేస్తున్నావు? నేను ఎలాగా మార్చడం కదా, ఛానల్ మార్చుకుందాం. అమ్మా, నీకు అర్థం కావట్లే, నేను రాకేష్ తో వైరల్ అయ్యాను. రాకేష్ మ్యాచ్ తో అయ్యావు అనుకున్నా. రాకేష్ కొడతానయ్యావా. నేను పుట్టినప్పుడు ఏడ్చానా? నేనేడ్చాను. అంటే మా అమ్మకి ఇంకా స్కిట్లు అలవాటు పడలేదు పెద్దగా. ఇదేదో అలవాటు పడినట్టు. పండగ పప్పు ఏ లేదా వేసుకుంటున్నా, పద కూర్చుందా. ఇంకొక ఫ్యామిలీని పిలిచాను మేడం. కమాన్, 5th ఫ్యామిలీ ప్లీజ్. మా చెప్పు, ఈ రోజు నీకోసం నన్ను ఏం చేయమంటావు? ఏమైనా చేయి గానీ యాంకరింగ్ చేయకుండా. నేను ఎక్కడ చేస్తున్నానని? చేస్తావేమోనని నా భయం. వీకెండ్ కి నేను ఇంటికి వస్తున్నాను. రామ్మా, మేకప్ వేసుకొని ఉంటా. ఎందుకమ్మా? వస్తే హోమ్ టూర్ చేసేస్తావు కదా. కమాన్, కూర్చోండి. అబ్బా, ఫుడ్ అవన్నీ మా అమ్మాయిగా సరిపో. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఏం నన్ను అలా చూస్తున్నా? తప్పొచ్చింది కానీ మందు లేదు. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? నేను హీరోయిన్ అవుతాను అనుకుంటున్నారా? అంటే మా నాన్నకి ఏదైనా అసాధ్యమైన వింటే కనుక నవ్వుతా ఉంటాడు. మీ అబ్బాయి పెళ్ళి ఎప్పుడండి? అందరూ హ్యాపీ కదా? ఒక స్టెప్ వేసి ఫినిషింగ్ ఇచ్చేద్దామా? ఓకే. రెడీ. ఇప్పుడు అసలైన పండగలాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మమ్మీ డాడీ యాక్చువల్ గా ఎప్పుడు రమ్మన్నా సరే అస్సలు రారు. ఇన్నేళ్లలో బతిమాలుగా ఇది నాకు తెలిసి సెకండ్ టైం అనుకుంటా. అండ్ వాళ్ళతో స్టేజ్ షేర్ చేసుకోండి, నిజంగా హ్యాపీగా ఉంది. ప్రేక్షకులందరికీ మనం రోజు చూస్తారు, కానీ మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళతో మనం ఎలా ఉంటాం అనేది వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. సో ఇలాంటి ఈవెంట్స్ లో మనం అందరం కలవటం ప్రేక్షకులకి పండగ. అసలు చాలా బాగా అనిపించింది.
అమ్మని గారు? మేము ఇన్ని సినిమాలు చేసి ఇన్ని ఈవెంట్స్ వెళ్తుంటా వస్తుంటా కానీ స్టేజ్ నాకు ఒక ఫియర్ ఉంటుంది కానీ ఆ ఫియర్ లేకుండా చేస్తాను నిజంగా గ్రేట్ అండి. వాళ్ళకంటే ఆర్టిస్ట్ అయిపోయారు వీళ్ళు. వీళ్ళే ఇంకా చాలా బాగా చేశారు. అట్లనే ఈ కుటుంబంలో వీళ్ళందరూ ఆర్టిస్టే, అసలేమో తప్ప. ఆడు భాస్కర్ ను చూస్తే భాస్కర్ ఆర్టిస్ట్ కానే కాదు. వాళ్ళ నాన్న సర్టిఫికెట్ ఇస్తున్నాడు. మీ పంచులు మేము అంతండి. ఈ పెద్ద బిస్కెట్. మీరు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయి ఉండి తనతో రావడం మాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ. మరి తర్వాత సంగతి ఎప్పుడు చెప్తారు? ఏంటిది? మ్యారేజ్. నువ్వు షూటింగ్ వస్తున్నావా, పెళ్లి పేరెంట్ల కొత్త వచ్చడానికి వస్తున్నావా? అయిపోద్ది సార్. ఇది సంక్రాంతి కదా. ఎన్నిసార్లు దొరుకుతావు అడుగుతావు. ఫస్ట్ సంక్రాంతిలోనే అడుగుదాం అనుకున్నాం కానీ రావలేదు. వచ్చే సంక్రాంతికి సంక్రాంతులు వస్తున్నాయి పోతున్నాయి కానీ నీ పెళ్లి మాత్రం కావట్లేదు. ఈ స్కిట్ బాగుంది యాక్చువల్లీ ఇందాక కంటే. మరి నీ పెళ్ళంటే మా అందరికి పండుగ, అందుకే తొందరగా చేసుకో. తప్పకుండా మేడం, వచ్చే సంక్రాంతికి ఇదే డైలాగ్. ఎస్. ఓకే. అండ్ గురుగారు, అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్. నిజంగా మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ సార్. వండర్ఫుల్. లాస్య గారు, ప్రదీప్ మీ మదర్ కూడా విడిగా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారంట మీరు? లేదు మీరు నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నారు. సెపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. పెడదామా? సరే 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 అంటున్నా. బోత్ ద సిస్టర్స్. సో మేడం గారు కూడా సూపర్ ఎనర్జీ. పాప అందరూ చెల్లి చెల్లి అంటున్నారు. సో అదే ఫిక్స్ అయిపోదాం మనం. అమ్మమ్మ అండ్ తాతయ్య సూపర్. ఈ పండగ పూట ఇంతమంది అతిథులు వచ్చారు మన ఇంటికి. చాలా చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.